మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలకు ఏ విధంగా వైద్యం అందుతుందనేది ఈ రోజు ఆయన అడుగుతున్నమాట. గురువు ఎంత గంజ ఉంటుంది, ఆయనకు చిన్న మచ్చ ఉంటుంది, అది వాటికి తెలియదు. కాలేజీ పూర్తి కాని కాలేజే చేపిస్తున్నాడు ఎంతసేపు చూసినా. ప్రజలను అట్లా మభ్య పెడుతున్నారు అంతే. కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది 7 కాలేజీలు మాత్రమే. 3 కాలేజీలు పెర్మిషన్ వచ్చాయి, ఇంకా 4 కాలేజీలు పెర్మిషన్ రావాల్సి ఉంది. 17 మటు వాస్తవం కాదు. ఈయన పరిపాలన చేయమని హక్కు ఇచ్చారు తప్పితే ఈ రకంగా రాష్ట్ర ఆస్తుల్ని అమ్మివేయమనిసి వాళ్ళకి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రయోజనాలు చూసి రాష్ట్ర ప్రయోజనాల గురించి పరిపాలన చేసి ఉండుంటే ఈ స్థితి వచ్చి ఉండేది కాదు, ప్రజలు ఈ స్థితి ఇచ్చి ఉండేవారు కాదు. అట్లాగే ఈయన చేసిన తప్పులు ఈయన ఆత్మపరిశీలన చేసుకుంటూ తెలుస్తుంది. సాధ్యమైన త్వరలో 1-2 సంవత్సరాలు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. వెంటనే ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్తాయి, ఈ కాలేజీలు ఓపెన్ అవుతాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేయాలని చూస్తున్నాడంటే కూడా కూటమి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే మెడికల్ కాలేజీలు 50% పైగా సీట్లను ప్రైవేటుకి పరం చేయాలని ఏదైతే జీవో తీసుకొచ్చారో దానిని పక్కన పెట్టి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం కావాలనే మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటి కూడా ప్రైవేట్ పరం చూస్తుందంటూ కూడా ఆయన చేస్తున్న ఉద్యమాలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరంటూ కూడా కూటమి నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ ఉన్నారు. సార్, గత ప్రభుత్వ హయాంలోనే 50% పైగా సీట్లు ప్రైవేట్ పరం చేయాలని ఆయన జీవో తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరే మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలకు ఏ విధంగా వైద్యం అందుతుందనేది ఈరోజు ఆయన అడుగుతున్నమాట. మనకు సామెత ఉందండి, గురువు ఎంత గంజ ఉంటుంది, ఆయనకు చిన్న మచ్చ ఉంటుంది, అది వాటికి తెలియదు. అది అట్లాగే ఈయన చేసిన తప్పులు ఈయన ఆత్మపరిశీలన చేసుకుంటూ తెలుస్తుంది. ఈయన గతంలో జీవో ఇచ్చిన సంగతి మర్చిపోయాడేమో, లేదా స్క్రిప్ట్ రాసిన వాళ్ళు చెప్పలేదేమో. మరి ఇది అంటే ప్రజలు మోసగించడం ఇదంతా కూడా ఆయనే ఇస్తూ ఆయనే ప్రైవేటీకరణ చేస్తూ ఇండైరెక్ట్గా 50% సీట్లు ఇచ్చేయాలని పెడుతూ, అది కూడా పైగా కేంద్రం నుంచి వచ్చిన డబ్బు మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కూడా పెట్టకుండా తన పులివెందుల కాలేజీ మట్టు బాగా డెవలప్ చేసుకొని ఇక్కడ పార్వతీపురం నర్సీపట్నం మట్టు గాలికి వదిలిపెట్టారు. ఈ 2 ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటివి. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని కేంద్రం నుంచి అన్ని పెర్మిషన్ వచ్చాయి. పెర్మిషన్ వచ్చింది కేవలం 3కే వచ్చింది అంటారు, ఇంకా 4 ఏమో పైప్ లైన్లు ఉన్నాయి. అవి అంటే ప్రజలు మోసం చేయడం. ఇది అతను నైతికంగా ఆయనకు హక్కు లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద మాట్లాడడానికి. ఎందుకంటే గతంలో గంగవరం పోర్టు ఇక్కడ మన విశాఖపట్నంలో ఉంది. ఒక 15 సంవత్సరాలు ఆగితే అది రాష్ట్ర ప్రభుత్వ పోర్టుగా మారుతుంది. అటువంటిది ఆ 11% వాటా ఏదైతే ప్రభుత్వం ఉందో అది తెగనమ్మి 600 కోట్ల రూపాయలకి రాష్ట్రానికి తీరనైనటువంటి వేలాది కోట్ల రూపాయలు నష్టం చేశారు. భావి తరాలకు నష్టం చేసినట్టు. ఈయనకు హక్కు ఏముంటుంది? అట్టగా వచ్చే హక్కు ఎవరిచ్చారు ఈయనకి? ఈయన పరిపాలన చేయమని హక్కు ఇచ్చారు తప్పితే ఈ రకంగా రాష్ట్ర ఆస్తుల్ని అమ్మివేయమనిసి వాళ్ళకి ఇవ్వలేదు. అందువల్ల ఆయనకి నైతిక హక్కు ఏమాత్రం కూడా లేదు. సరే, మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడే ఆఫ్ చేసి పూర్తి చేయట్లేదు అంటున్నారు. అసలు నిజంగానే 17 కాలేజీలకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు కోరారా? అసలు అందులో వాస్తవం సార్? కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది 7 కాలేజీలు మాత్రమే. 3 కాలేజీలు పెర్మిషన్ వచ్చాయి, ఇంకా 4 కాలేజీలు పెర్మిషన్ రావాల్సి ఉంది. 17 మటు వాస్తవం కాదు. అది ప్రజలను అట్లా మభ్య పెడుతున్నారు అంతే. అందుగురించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది కూడా 10 కాలేజీలకు వెళ్తున్నాయి. 10 కాలేజీలకు వెళ్తుంది. ముందు ఫస్ట్ ఫేజ్లో 4 కాలేజీలకు వెళ్తున్నారు, తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెళ్తారు. సార్, గత ప్రభుత్వ హయాంలో ఋషికొండని మేఘాల మీద పూర్తి చేసిన వ్యక్తి మెడికల్ కాలేజీలను ఎందుకు పూర్తి చేయలేదు? అందులో ఉన్న ఉద్దేశం ఏంటో? ఆయన విద్యుత్గా వదిలిపెడతాం. ఆయన స్వలాభం గురించి చూసే తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఏ రోజు చూడలేదు. రాష్ట్ర ప్రయోజనాలు చూసి రాష్ట్ర ప్రయోజనాల గురించి పరిపాలన చేసి ఉండుంటే ఈ స్థితి వచ్చి ఉండేది కాదు, ప్రజలు ఈ స్థితి ఇచ్చి ఉండేవారు కాదు. డెఫినెట్గా వేరే రకం ఉండేది. అందువల్ల అవి చేయలేదు కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోయారు కాబట్టి, కేవలం స్వప్రయోజనాలు చూసుకున్నారు కాబట్టే ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. సరే, ఏంటి సార్ ఈరోజు అతని యాత్ర ఉద్దేశం ఏంటి? అసలు ఉద్దేశం నిజంగానే మెడికల్ కాలేజీల రూపంలో ప్రజలకు నిజంగా న్యాయం చేయాలని, లేకపోతే దీని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి? ఈరోజు అంతా తెల్లవారు మీరు పర్మిషన్లో కూడా ఎక్కడికక్కడ ఉల్లంఘన జరిగిందంటూ కూడా ఎక్కడికక్కడ వినిపిస్తున్నారు. మీకు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ మొసలు కన్నీరు కారుస్తూ ఈ రకంగా తగుదు నమ్మాన్ని తిరగడం మటుకు ప్రజలైతే హర్షించే కార్యక్రమం ఏం కాదు. ఇది ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించరు. ఓ పక్క ఏమో ఇవి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసు అయినా సరే పెర్మిషన్ ఇచ్చారు వెళ్ళడానికి, ఎక్కడ కూడా ఆటంకం పెట్టలేదు. ఆయన ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా, ఆయన తిరిగిన ప్రతి చోట కూడా మొన్న చూసాం, ఒక వ్యక్తి వాళ్ళ కార్యకర్త కారు కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి చూసాం. అటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరగడం అన్నది మన చేతిలో ఉండదు. కానీ వెంటనే మానవతా దృక్పథం తీసుకువెళ్ళి వైద్యం చేయించాలి. అటువంటి తీసుకొని వెళ్ళి పక్కన పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
అంటే ఇది వాళ్ళకున్న కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలనను ఎండగడుతున్నారని ఎక్కడికెక్కడే తమ నాయకుని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి ఎవరైతే అమర్నాథ్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. కేవలం పర్మిషన్లు ఇవ్వడానికి అలాగే రకమైన ఆటంకాలు పెడుతున్నారు, ఆయన్ని ప్రజల్లోకి రావడానికి ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఆయన ఆరోపణ. ఏం లేదు, అన్ని పర్యటనలు అవుతున్నాయి. ఈరోజు నర్సీపట్నం వెళ్ళారు, అక్కడ ఆ ఊర్లోకి వెళ్ళారు, అక్కడ కాలేజీ దగ్గరికి వెళ్ళి విజిట్ చేశారు. కాలేజ్ పూర్తి కాని కాలేజే చేపిస్తున్నాడు అంతసేపు చూసినా. అక్కడ వెళ్ళారు కదా, వెళ్ళి చేస్తున్నారు, ప్రతి కార్యక్రమం వెళ్తున్నారు. గతంలో అటా చేశారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిరగడం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారిని తిరగడం లేదు, లోకేష్ గారిని తిరగడం లేదు. వాళ్ళని అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడేమో నోవోటెల్లో 2 రోజులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారిని. ఇలాంటి ప్రతి పర్యటన అడ్డుకున్నారు. వాళ్ళ మేము చేయలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఉంది. సరే, ఇప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ మెడికల్ కాలేజీలు ఇప్పటిలోగా పూర్తి చేసే అవకాశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి కదా, అవి ఇప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. టెండర్స్ పిలిచారు కొన్ని 4 కాలేజీలకి, అవి వచ్చాక మిగతా కాలేజీలు పిలుస్తారు. అట్లా దశల వారీగా సాధ్యమైన త్వరలో 1-2 సంవత్సరాలు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. వెంటనే ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్తాయి, ఈ కాలేజీలు ఓపెన్ అవుతాయి. ప్రైవేట్ పరం చేస్తే ఈ పేదలకి వైద్యం అందదు, రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బంది అవుతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఆయన ఆరోపణల వరకే. ఆయన టైంలో ఆరోగ్యశ్రీ డబ్బు ఇవ్వలేదండి. వేలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ వైద్యం చేయలేదు చాలా ప్రైవేట్ హాస్పిటల్. ఆయనకి ఏ నైతిక ఏముంది ఇంకా మాట్లాడడానికి. సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇవన్నీ చూసి వారవలకి జగన్మోహన్ రెడ్డి ఈ ఏదైతే మెడికల్ కాలేజీల పేరుతో ప్రజల్లోకి వచ్చి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని చెప్పిన వ్యక్తి కేవలం 7 కాలేజీలకే కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోరి అందులో 4 కాలేజీలు వచ్చి ఎక్కడికక్కడ కూడా అబద్ధాలు చెప్తే ఈ విధంగా ప్రజల్ని ఎక్కడికక్కడ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతో విశ్వభారతి న్యూస్, విశాఖపట్నం.